హలో గైస్, కెనడాలో సైకిల్ టైర్ ఏ విధంగా చేంజ్ చేస్తున్నారో చూద్దాం రండి. ఈ విధంగా సైకిల్ ఇదిగోండి, అది టైర్ తీసేసి వేరే టైర్ పెట్టేసి ఇదిగోండి ఇట్లా పెట్టి ఫిక్స్ చేసేస్తారనమాట. దాంట్లో పెట్టేసి ఇదిగో ఆ చైన్ తీసేసి చూడు, మా అబ్బాయి కలబెడతాండదు అడవి డర్టీ నాన్న కలబెట్టకూడదు అని చెప్తాందామె. ఇదిగోండి ఆ విధంగా తీసేసి అది పెట్టేసి మళ్ళీ చైన్ వేసి స్క్రూలు టైట్ చేస్తారు. గ్లౌజులు వేసుకొని స్క్రూలు టైట్ చేసేసి తర్వాత సైకిల్ ఇట్లా రివర్స్లో పెట్టి టైర్ పెట్టి బిగిస్తాండారనమాట. తర్వాత నిలబెట్టేసి మళ్ళా తొక్కేదానికి వాటికి ఈజీగా ఉంటుంది కదా అని ఇటు తిప్పి పెట్టుకుంటారు. ఇటు పెట్టేసి బిగించేది ఈజీ అంట, కాబట్టి ఇటు చేస్తూ ఉన్నారనమాట. కింద ఆనుకుంటుంది కదా, కాబట్టి ఇట్లా చేసేసి బిగిస్తూ ఉన్నారు. మనమైతే ఆ సైకిల్ షాప్కి పోయి వాళ్ళు ఈరోజు కాదమ్మా రేపు కాదమ్మా అన్నాడంటే మనం ఆడుండి ఇచ్చేసి వచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చేస్తారో తిరిగి మళ్ళీ తెచ్చుకుంటాం కదా. ఇక్కడ అట్లా కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేకుండా అన్ని టూల్స్ ఇంట్లోనే పెట్టుకుంటారు, వాళ్ళే మార్చుకునేస్తారు. కార్ టైర్లు కూడా వాళ్ళే మార్చేస్తారు. మనమైతే మార్చలేము, మనమైతే దీనికే వెళ్తారు మన పిల్లలైతే. వాళ్ళైతే వాళ్ళకి అలవాటు అన్నీ, తెల్లవాళ్ళకి అన్నీ వాళ్ళే చేసుకునేస్తారనమాట. మనలాగా ఒకరిపైన డిపెండ్ అవ్వరు, వాళ్ళ పనులు వాళ్ళే అన్నీ చేసుకుంటారు. అట్లుంటుంది అనమాట కెనడాలో. మన ఇండియాలో లాగా కాదు, సోమరిపోతులు కాదు అట్లా మనం అన్నిటికీ ఒకరిపైన ఆధారపడతాం కదా. అట్లా కాకుండా ఇదిగోండి మొత్తం బిగిచ్చేసింది, ఎత్తి పెట్టేసింది. చూడండి మామూలుగా సైకిల్ ఎట్లా పెడతామో అట్లా పెట్టేశారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.